నమస్కారం. చేతి వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్నవారికి, తమ వృత్తిని ఒక వ్యాపారంగా మార్చుకోవాలనుకునేవారికి ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. అసలు ఈ పథకం ద్వారా చేతివృత్తులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం. ఈ పథకంలో అన్నిటికన్నా పెద్ద ఆకర్షణే ఇదే. ఏకంగా 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ డబ్బుతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టొచ్చు, లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం కదా. అయితే రుణం ఎంత వస్తుందనేదే కాదు, వడ్డీ రేటు కూడా చాలా ముఖ్యం. ఈ పథకంలో వడ్డీ కేవలం 5% మాత్రమే. అంటే సింపుల్గా చెప్పాలంటే దాదాపు 40 పైసల వడ్డీకే లోన్ దొరుకుతుందన్నమాట. ఇంత తక్కువ వడ్డీకి ఆర్థిక సహాయం దొరకటం అనేది చాలా అరుదు. లోన్ మాత్రమే కాదు, పనికి అవసరమైన పరికరాల కోసం ప్రభుత్వం మరో అద్భుతమైన సాయం కూడా అందిస్తోంది. అదే 15,000 రూపాయల విలువైన టూల్ కిట్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వడం. ఉదాహరణకి, ఒక దర్జీ అయితే కొత్త కుట్టు మిషన్ను ఫ్రీగా పొందవచ్చు. ఈ పథకం కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, నైపుణ్యాన్ని పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీనికోసం పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇస్తారు. అంతేకాదు, శిక్షణకు వెళ్లినందుకు ప్రతిరోజూ 500 రూపాయల స్టైఫండ్ను నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అంటే ఓవైపు కొత్త విషయాలు నేర్చుకుంటూనే మరోవైపు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. సరే, మరి ఈ అద్భుతమైన పథకం గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా ప్రయోజనాలు, తర్వాత అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, ట్రైనింగ్, లోన్స్, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఎలాంటి సపోర్ట్ ఉంటుందో ఇలా అన్ని వివరాలను స్పష్టంగా చూద్దాం. ఫస్ట్, ఈ స్కీమ్ యొక్క అసలు ఉద్దేశ్యం, దాని ప్రయోజనాలు చూద్దాం. ఈ విశ్వకర్మ యోజనను 2023 సెప్టెంబర్ 17న, అంటే విశ్వకర్మ జయంతి రోజున ప్రారంభించారు. మన సాంప్రదాయ చేతివృత్తుల వారిని, కళాకారులను ఆదుకోవడమే దీని మెయిన్ టార్గెట్. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కంగారు పడాల్సిన పనిలేదు, కానీ ఆలస్యం కూడా చేయకూడదు. ఎందుకంటే 2023 నుండి 2028 వరకు, అంటే మొత్తం 5 ఏళ్ల పాటు దరఖాస్తులకు అవకాశముంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్కొచ్చాం. అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ ప్రయోజనాలను ఎవరు పొందగలరు? ఆ వివరాలను క్లియర్గా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ పథకం ప్రత్యేకంగా చేతివృత్తి పనులపై ఆధారపడి జీవించే వారికోసమే డిజైన్ చేయబడింది. సో, ఏ వృత్తులవారు అర్హులో ఇప్పుడు చూసేద్దాం. ప్రభుత్వం మొత్తం 18 రకాల చేతివృత్తులను ఈ పథకం కిందకు తీసుకువచ్చింది. ఇందులో వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పి, దర్జీ, చాకలి, మంగళి ఇలా ఎన్నో సాంప్రదాయ వృత్తులవారు ఉన్నారు. ఈ లిస్ట్లో చేసే వృత్తి ఉందో లేదో ఒకసారి సర్చిసుకోవచ్చు. అయితే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అప్లై చేసేవారి వయస్సు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతేకాదు, కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, లేదా గతంలో ముద్ర లేదా పీఎంఈజీపీ వంటి పథకాల కింద లోన్ తీసుకుని ఉన్నా వాళ్లు ఈ స్కీమ్కి అర్హులు కారు. సరే, అర్హత ఉందని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లై చేసుకోవడమే. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ముఖ్యంగా 4 దశలు ఉంటాయి. ఫస్ట్, దగ్గర్లో ఉన్న మీ సేవా సెంటర్కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్తో అప్లై చేయాలి. సెకండ్ స్టెప్లో గ్రామ సచివాలయం ఆ వివరాలను వెరిఫై చేస్తోంది. థర్డ్ స్టెప్లో కేంద్ర ప్రభుత్వం ఫైనల్ అప్రూవల్ ఇస్తోంది. ఇక ఫైనల్గా అప్రూవల్ వచ్చాక విశ్వకర్మ సర్టిఫికేట్ ఇంకా ఐడి కార్డ్ ఇస్తారన్నమాట. అప్లికేషన్ అప్రూవ్ అయిపోయిన తర్వాతే అసలైన ప్రయోజనాలు స్టార్ట్ అవుతాయి. అందే శిక్షణ, ఫ్రీ టూల్స్ ఇంకా లోన్ ఫెసిలిటీ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ స్కీమ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి 2 రకాల ఉచిత శిక్షణలు ఉంటాయి. ఒకటి, 5 రోజుల బేసిక్ ట్రైనింగ్. ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే 15 రోజుల అడ్వాన్స్ ట్రైనింగ్కు కూడా వెళ్లవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ 2 ట్రైనింగ్స్లో ఏది అటెండ్ అయినా ప్రతిరోజూ 500 రూపాయల స్టైపెండ్ వస్తుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక 15,000 రూపాయల విలువైన టూల్ కిట్ కోసం ఒక రూపీ వోచర్ ఇస్తారు. ఈ వోచర్తో పనిముట్లు మాత్రమే కొనగలరు. డబ్బులు పక్కదారి పట్టకుండా ఉండటానికే ఏర్పాటు. ప్రభుత్వం చెప్పిన షాపులో ఈ వోచరిచ్చి కావలసిన టూల్స్ తీసుకోవచ్చు.
ఇప్పుడు లోన్ వివరాలు చూద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ₹1,00,000 వరకు లోన్ ఇస్తారు. దీన్ని 18 నెలల్లో తిరిగి కట్టాలి. ఈ ₹1,00,000 లోన్ని టైంకి కట్టేస్తే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మరో ₹2,00,000 లోన్ తీసుకోవచ్చు. దీన్ని 30 నెలల్లో తిరిగి చెల్లించాలి. రెండుసార్లు కూడా వడ్డీ కేవలం 5%. అసలు 5% వడ్డీ ఎలా సాధ్యం? ఇది చాలా మందికొచ్చే డౌట్. జనరల్గా బ్యాంకులు 13% వడ్డీ తీసుకుంటాయి. కానీ ఈ స్కీంలో ప్రభుత్వం 8% సబ్సిడీని నేరుగా బ్యాంకుకే ఇచ్చేస్తుంది. సో లబ్ధిదారుడు కేవలం మిగిలిన 5% వడ్డీ కడితే సరిపోతుంది. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక పెద్ద సపోర్ట్. రుణమిచ్చి, శిక్షణిచ్చి వదిలేయడమే కాదు, ఆ తర్వాత వ్యాపారం నిలదొక్కుకొని పెరగడానికి కూడా ప్రభుత్వం లాంగ్ టర్మ్ సపోర్ట్ అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. తయారు చేసిన వస్తువులను అమ్ముకోవటానికి కూడా ప్రభుత్వం హెల్ప్ చేస్తోంది. గవర్నమెంటే పెట్టే మేళాలలో స్టాల్స్ పెట్టుకుని వస్తువులను అమ్ముకునే అవకాశం కల్పిస్తారు, అది ఫ్రీగా. అంతేకాదు, డిజిటల్ పేమెంట్స్ కోసం ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇస్తారు. దీని ద్వారా జరిగే ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్కు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ₹1 ఇస్తుంది. చూసర్గా, ట్రైనింగ్, టూల్స్, తక్కువ వడ్డీకి లోన్, మార్కెటింగ్ సపోర్ట్, ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇంతటి సహకారంతో చేతివృత్తి నైపుణ్యాన్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఈ అవకాశం చేతివృత్తుల వారి కోసమే.